వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అంతా ఏం చేసిందంటే అంతా కేంద్రం చెప్పినట్టే చేసాము, నీతి ఆయోగ్ చెప్పినట్టే చేసాము అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఈవెన్ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా అదే మాట చెప్పారు. బట్ ఇప్పుడు నీతి ఆయోగ్ ఇచ్చేటువంటి రిపోర్ట్ చూసినట్లయితే వైసీపీ నాయకులందరికీ షాక్ అనే చెప్పుకోవాలి. సో మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమని ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని అందరినీ ఎంత బాగా కుదిపేసింది అనేది మనం అందరం చూసాము, విన్నాము కూడా. బట్ వైసీపీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్పింది ఏంటంటే మేము చేసింది ఏమీ లేదు, ఇదంతా కేంద్రం చెప్తేనే మేము చేసాము, నీతి ఆయోగ్ చెప్పినట్టే చేసాము అని అన్నారు. పోలింగ్కి ముందు, పోలింగ్ తర్వాత కూడా. బట్ ఇప్పుడు నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో అందులో చూస్తే మాత్రం అసలు మాకేమీ సంబంధం లేదు అని చెప్పి ఒక పెద్ద విషయం, సంచలనమైనటువంటి విషయం చెప్పింది బయటికి. సో దీంతో వైసీపీ నాయకులందరికీ షాక్ తగిలింది అంటున్నారు. అసలు నీతి ఆయోగ్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఏం చెప్పింది, అసలు ఏంటి? ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత సంచలనమైందో దీని గురించి అని ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టాయో మనకు తెలుసు. ఇది రైతులు నడ్డి విరిచే చట్టం, ప్లస్ మీ భూములకి మీ ఆస్తులకి ఎటువంటి భద్రత ఉండదు అని క్లియర్ కట్గా ప్రతిపక్షాలు చెప్తే వీళ్ళందరూ ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే సజ్జలు కావచ్చు, సలహాదారులు కావచ్చు, లేకపోతే వాళ్ళ రాజకీయ వాళ్ళకి ఉంటారు కదా వ్యూహకర్తలు, వీళ్ళందరూ కూడా కాదు ఇందులో మా తప్పేమీ లేదు, అంతా కేంద్రం చెప్పినట్టే చేశాము, కేంద్రమే మాకు పంపించింది, తర్వాత ఏమో నీతి ఆయోగ్ చెప్పింది మేము అమలు చేస్తున్నాము, దీనివల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పారు. చెప్తే మీకు గుర్తుంటే ఎలక్షన్ ముందు తర్వాత కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చాలామంది, అంటే ఇప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇచ్చారు కదా, ఎవరు జగన్మోహన్ రెడ్డి అండ్ సజ్జల వీళ్ళందరూ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు వాళ్ళు మీకు గుర్తుంటే మీరు అది చూసుంటే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ అంటే ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ అంటే అని మొదలుపెట్టి దాన్ని పక్కకి తిప్పిచ్చేశారు. అంటే ఆ విషయాన్ని వేరే దానికి మలిచేసి మళ్ళీ చంద్రబాబుని తిట్టడం మొదలుపెట్టారు. మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ సజ్జలు కూడా అలాగే చేశారు. ఎవరు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎటువంటి వివరణ ఇవ్వలేదు, దాని గురించి అసలు ఎటువంటి విషయాలు బయటపెట్టలేదు. అయితే సజ్జలు ఈవెన్ ఎలక్షన్స్ అయిపోయాక కూడా చూసారా, ఇప్పుడు ప్రతిపక్షాలు అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడటం లేదు, అందులో ఏమీ ఇది లేదు, అంతా అసలు చాలా మంచిగా ఉంటుంది అది ఇది అంటూ చెప్పాడు ఆయన మొన్న కూడా. చెప్పాక నాగిళ్ళ వెంకటేష్ అనే వ్యక్తి సమాచార హక్కు నుంచి వివరణ కోరాడు. ఇప్పుడు ఆస్తులు అమ్ముకోవాలంటే లేదు, ఇది రైతు ఒక భూమిని అమ్ముకోవాలంటే దానికి పర్మిషన్ తీసుకోవాలా ప్రభుత్వం నుంచి అని నీతి ఆయోగ్ని వివరణ అడిగాడు. అడిగినప్పుడు సమాచార హక్కు చట్టం ద్వారా అడిగాడు కాబట్టి మొన్న 16వ తారీఖున వాళ్ళ అండర్ సెక్రటరీ రవీందర్ కౌర్ ఆయన లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చాడు. ఆయన అడిగిన 6 ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాడు ఆయన. అందులో ఏం చెప్పారంటే మాకు అసలు సంబంధం లేదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మేము అసలు దాని గురించి మేము ఏ ప్రభుత్వానికి మేమేమీ అమలు చేయమని చెప్పలేదు, కేంద్రానికి కూడా ఎటువంటి సంబంధం లేదు అని చెప్పారు. చెప్తే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మనం గతంలో చెప్పుకున్నాం మీకు గుర్తుంటే, ఇది యాక్చువల్గా ఈ ముసాయిదా రాకముందే 2019 డిసెంబర్ 16న ముసాయిదా రావడానికి ముందే జూలైలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బిల్లు పాస్ చేసేసి దీన్నేమో ఆమోదం కోసం కేంద్రానికి పంపిస్తే వాళ్ళు ముసాయిదా ఎప్పుడు ఇచ్చారు, డిసెంబర్ 16న ఇచ్చారు. సో అంటే వీళ్ళు ముందే దీని గురించి తెలుసుకుని వీళ్ళు తొందరపడి, అంటే మీ ఆస్తులు ఎలా తీసేసుకోవాలన్న దాంట్లో ఉండే తొందరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీతి ఆయోగ్ చెప్పకుండా, కేంద్రం చెప్పకుండా వీళ్ళే ఆమోదం చేసేసుకుని వీళ్ళ శాసనసభలో వాళ్ళు ఆమోదానికి పంపించేశారు. సో అక్కడ జరిగింది. ఆ రోజు నుంచి దాని మీద ఇంత జరిగి ఇటీవలి కాలంలో దాన్ని రిజిస్ట్రేషన్స్కి ఆమోదం వచ్చింది. వచ్చాక ఈ గందరగోళం అంతా బయటకు వచ్చిందంటే 5 ఏళ్ళు వాళ్ళు దీని మీద కామ్గా ఉన్నారు. ఎవరు అధికార పక్షంలో ఉండే వైసీపీ దీన్ని నిందలంతా కూడా ప్రతిపక్షం మీద వేశారు. ప్రతిపక్షం దీని వివరణ అడిగేసరికి వాళ్ళ దురదృష్టమో ప్రజల అదృష్టమో కరెక్ట్గా ఎన్నికలకు వారం ముందు ఈ విషయం బయటకు వచ్చింది. అది రావడం వల్ల ఈ గందరగోళం అంతా ఏర్పడి దీని గురించి మాట్లాడకుండా చేయటానికి కూడా మీకు గుర్తుంటే IVRS కాల్స్ చేసేసారని చంద్రబాబు నాయుడు మీద, తర్వాత లోకేష్ మీద సిఐడి కేసులు పెట్టించారు. అంటే వాళ్ళు ఎంత భయపడితే ఆ పని చేస్తారు.
వీళ్ళు ఎక్కడికక్కడ మీకు ఈవెన్ బాబాయ్ హత్య కేసులో 6 మాట్లాడకుండా చేయాలని దాన్ని వాళ్ళకి వివరణ కోరకుండా అదేమో వాళ్ళు మాట్లాడకూడదని అక్కడ జడ్జి దగ్గర నుంచి జడ్జిమెంట్ తీసుకొచ్చేసారు. అంటే ఇది ప్రజలు ఎందుకు గమనించరు? ఇంకా వైసీపీ చేసే ఈ దారుణాలంతా వాళ్ళు ఎందుకు వివరంగా తెలుసుకోవట్లేదు? ఎక్కడుంది తప్పంతా అంటారు అసలు. ఎందుకంటే ఇంతంత పెద్ద విషయాలు ఇవి చిన్న విషయం కాదు. ఇది అసలు మీ ఆస్తి మీకు ఉండదు మీ పేరున, మీకు సారీ మీకు అసలు ఆస్తనే కాదు, మీ స్థిరాస్తులు కావచ్చు ఏవి కూడా మీ పేరున ఉండవు. ఎందుకని ప్రజలు ఇలా ఉన్నారో మనకు అర్థం కావట్లేదు. చాలా అసలు ఇవన్నీ దారుణాలండి. అసలు మీకు గుర్తుంటే అది దాన్ని ఏమంటారు, పట్టాదారు పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటేనే మొన్న వాళ్ళ వైసీపీ అతన్ని నిలదీశాడు భాస్కర్ రెడ్డి గారు ఎవరిని, భారతీరెడ్డిని. భారతీరెడ్డి ఆన్సర్ ఇచ్చిందా? ఏమి ఇవ్వలేకపోయింది ఆవిడ. ఎందుకు ఇస్తారు వాళ్ళు? అసలు ఎందుకు ఇస్తారండి? వాళ్ళు ప్రజలు దోచుకుంటున్నారు. వాళ్ళు సుఖంగా ఇప్పుడు రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతే ఆనందంగా విహారయాత్రకు వెళ్ళారు, గంటకు 12 లక్షల ఒక విమానంలో. ఇంకా వాళ్ళకి ప్రజా సంక్షేమం ఏం పడుతుంది? నేను బటన్ నొక్కాను మీకు డబ్బులు వేస్తున్నాను. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? జగనన్న డబ్బులు కాదు అవి. అంటే ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ నుంచి కూడా కేంద్రం చెప్తేనే చేసాము, నీతి ఆయోగ్ చెప్తేనే చేసామన్నారు కదా. బట్ నీతి ఆయోగ్ ఏమో ఇప్పుడు మాకు క్లియర్ కట్గా చెప్పేసింది, మాకు ఎటువంటి సంబంధం లేదు, అసలు మా ఇన్వాల్వ్మెంట్ లేదు, అసలు మేము చెప్పని కూడా చెప్పలేదు అని. మరి ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ నాయకులు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఏం మాట్లాడేటువంటి అవకాశం ఉంది? ఎవరి డైవర్షన్ మళ్ళీ ఎటు వెళ్తుంది, వెళ్ళేటువంటి అవకాశం ఉంది? ఎందుకు మాట్లాడతాడు అసలు? ఇప్పుడు వాళ్ళు గెలుస్తారో లేదో తెలియని అయోమయ స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందరూ ఎవరికి వాడి, రోజా గారేమో ఊటీ వెళ్ళిపోయారట, వల్లభనేని వంశీ నేను నెగ్గనని తెలిసిపోయి ఆయన అమెరికా పారిపోయాడు, కొడాలి నాని గారు ఇంట్లో ఉన్నట్టున్నారు, అంబటి రాంబాబు గారు నిన్ననేమో ప్రెస్ మీట్లో నేను నెగ్గుతాను అన్నాడు కానీ ఆయన ఫ్యూచర్ ఆయనకు అర్థం కావట్లేదు. ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడ్డా, ఆయన ఇలాంటి విషయాలు ఎప్పుడైనా చర్చిస్తాడా? ఏదైనా ఒక రాయి తీసుకుని ప్రతిపక్షం మీద వెయ్యాలంటే ముందుకు వస్తాడు కానీ మన మీదే రాళ్ళు పడుతున్నాయన్నప్పుడు ఇంట్లో కూర్చుంటాడు ఆయన. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మనం కావాలంటే మనం ఒక వైట్ పేపర్ మీద రాసిద్దాం. అధికార పక్షంలో ఉండే ముఖ్యమంత్రి అంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కావచ్చు, ఆపద్ధర్మ మంత్రులు కావచ్చు, ఆపద్ధర్మ సలహాదారులు కావచ్చు, ఆపద్ధర్మ రాజకీయ వ్యూహకర్తలు కావచ్చు, ఎవరైనా దాని మీద వివరణ ఇస్తే మాత్రం మనం ఆశ్చర్యపోవాలి. దాని గురించి ఎవడు మాట్లాడు. కర్మకాలి మళ్ళా వైసీపీ రాదు, వస్తే మాత్రం అప్పుడు ప్రజలకు ఉంటుంది. ఓకే. సో మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మొదటి నుంచి కూడా వివాదాస్పదమే అవుతూ వచ్చింది. ఎన్నికల ముందు కానీ తర్వాత కానీ ఇదంతా చేసింది కేంద్ర ప్రభుత్వమే, నీతి ఆయోగ్ చెప్పినటువంటి ప్రకారమే చేసామని చెప్పి వైసీపీ నాయకులు చెప్పారు. సో ఇప్పుడేమో మాకు అసలు సంబంధం లేదని నీతి ఆయోగ్ చెప్తుంది. మరి ఇప్పుడు వీళ్ళ వెర్షన్ ఎలా ఉండబోతుంది రాబోయేటువంటి రోజుల్లో? ప్రజలకు ఎటువంటి సమాధానం ఇస్తారో చూద్దామండి.